ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం 7వ దశ అయిన మధ్య వయసులో వ్యక్తి ఎదుర్కొనే మనోసాంఘిక ఘర్షణ ఏది? ఉత్పాదకత, స్తబ్దత. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం లంచం తీసుకోకపోవడానికి కారణం శిక్షను తప్పించుకోవడం అనేది ఏ నైతిక స్థాయి పరిధిలోకి వస్తుంది? పూర్వ సాంప్రదాయ స్థాయి. ఒక వ్యక్తి పరీక్షలో విఫలమైనప్పుడు తన తప్పును ఇతరులపై నెట్టేసే ప్రయత్నం చేయడాన్ని ఏ రక్షక తంత్రంగా పిలుస్తారు? ప్రక్షేపణము. ఒక చిన్న బాలుడు మేకను చూసి దానిని కుక్క అని పిలిచాడు. పియాజే జ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం దీనికి గల కారణం ఏమిటి? సాంశీకరణము. స్పేర్మన్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం విశిష్ట కారకము యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? శిక్షణ ద్వారా లభిస్తుంది. గ్రాహం వాలస్ సృజనాత్మకత ప్రక్రియ సిద్ధాంతం ప్రకారం సమస్యకు అవసరమైన సమాచారాన్ని సేకరించే మొదటి సోపానము ఏది? సన్నాహక దశ. పరీక్షల భయంతో ఒక విద్యార్థి ఆ రోజు బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడాన్ని ఏ రక్షక తంత్రంగా భావిస్తారు? విరమణ లేదా పలాయనము. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో లాలాజలం స్రవించడానికి ఆహారంతో పాటు గంట శబ్దాన్ని అనుసంధానించినప్పుడు ఏర్పడే నిబంధత ప్రతిస్పందన ఏది? నిబంధత ప్రతిస్పందన. ఒక వ్యక్తికి రద్దీగా ఉండే బస్సులో ప్రయాణం చేయాలని లేదు, అలాగని నడుచుకుంటూ వెళ్ళడము ఇష్టం లేదు. అక్కడ ఆ వ్యక్తి అనుభవిస్తున్న సంఘర్షణ ఏది? పరిహార. మనోవైజ్ఞానిక పరిశోధనా పద్ధతులలో పరిశోధకుడు నేరుగా తన అంతర్గత మానసిక స్థితిని తానే పరిశీలించుకునే పద్ధతి ఏది? అంతఃపరీక్షణ పద్ధతి. స్వల్పకాలిక జ్ఞాపక శక్తిలో సమాచారం గరిష్టంగా ఎంత సమయం వరకు నిల్వ ఉంటుంది? 20 నుండి 30 సెకండ్లు. వికాసానికి సంబంధించి సరైన సమీకరణాన్ని గుర్తించండి. వికాసము = f ఆఫ్ పరిపక్వత అభ్యసనము. కంప్యూటర్ మెమరీలో కొలతలలో 1 గిగాబైట్ దేనికి సమానంగా ఉంటుంది? 1024 మెగాబైట్లు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి కనీసం ఎంత ఉండాలి? 1:30. వికాస సూత్రాల ప్రకారం శిశువు తల నుండి ప్రారంభమై కిందకు సాగే వికాస దిశను ఏమని పిలుస్తారు? శిరోపాదాభిముఖ దిశ. బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి సాధారణంగా ఏ శ్రేణిలో ఉంటుంది? 50 నుండి 70 మధ్య. పియాజే జ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం శిశువు నిర్జీవ వస్తువులకు ప్రాణం ఉన్నట్లు భావించే సర్వాత్మకవాదం ఏ దశలో కనపడుతుంది? ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న కొత్త విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగిస్తే దానిని ఏమంటారు? పురోగమన అవరోధము. ఆల్బర్ట్ బందూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం ప్రకారం అనుకరణ లేదా పరిశీలన అభ్యసనంలో గల మొదటి సోపానం ఏది? అవధానము. ఒక విద్యార్థికి పరీక్ష రాయాలని లేదు, అలాగని పరీక్ష తప్పితే తండ్రి కొడతాడనే భయము ఉంది. ఇక్కడ విద్యార్థి ఎదుర్కొన్న సంఘర్షణ ఏది? పరిహార.
ఒక శిశువు యొక్క శారీరక వయసు 10 సంవత్సరాలు. ప్రజ్ఞా పరీక్షల ప్రకారం ఆ శిశువు మానసిక వయసు 12 సంవత్సరాలుగా నిర్ధారించబడింది. శిశువు ప్రజ్ఞా లబ్ధి ఎంత? 120. పౌలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రకారం సహజ సిద్ధమైన ఆహారం అనేది ఏ రకమైన ఉద్దీపన? నిర్నిబంధిత ఉద్దీపన. మనోవిశ్లేషణ సిద్ధాంతకర్త అయిన సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం అచేతన మనసులో ఉండే ఇడ్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆనంద సూత్రం. భాషాగ్రహణ సిద్ధాంతకర్త అయిన నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి శిశువులో పుట్టుకతోనే ఉండే భాషాగ్రహణ సామర్థ్య యంత్రాంగాన్ని ఏమంటారు? భాషాగ్రహణ యంత్రాంగం. వ్యక్తి ప్రవర్తనను సహజసిద్ధంగా అంచనా వేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన మనోవైజ్ఞానికుడు ఎవరు? గెస్సెల్. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల స్థాయిలో గరిష్టంగా ఒక విద్యా సంవత్సరంలో కనీసం ఎన్ని బోధనా గంటలు పూర్తి కావాలి? 800 గంటలు. జాతీయ విద్యా విధానం ప్రకారం 3 నుండి 5 తరగతుల విద్యార్థులు ఏ విద్యాస్థాయి పరిధిలోకి వస్తారు? సన్నాహక స్థాయి. రక్షక తంత్రాల్లో అత్యున్నతమైనదిగా పరిగణించబడి ఆమోద్యం కాని కోరికలను సమాజం ఆమోదించే ఉన్నత ఆదర్శాలుగా మళ్లించడాన్ని ఏమంటారు? ఉదాత్తీకరణము. ఆంధ్ర కాశ్మీర్గా ప్రసిద్ధి చెందిన లంబసింగిలో పరిశోధన చేయడానికి వెళ్ళిన విద్యార్థి ప్రవర్తనను ఏ పద్ధతి ద్వారా సమర్థవంతంగా అధ్యయనం చేయవచ్చు? క్షేత్ర పరిశీలన పద్ధతి. కిల్ప్యాట్రిక్ ప్రతిపాదించిన ప్రాజెక్ట్ పద్ధతిలో సోపానాలలో 2వ సోపానం ఏది? పథకాన్ని ఎంపిక చేసుకోవడం. ప్రసిద్ధ మనోవైజ్ఞానికుడు కుపుసం వర్గీకరణ ప్రకారం బాల్యదశ యొక్క సరైన కాలపరిమితి ఏది? 3 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు మధ్య కాలం. వ్యక్తి వికాసంపై పరిసరాల కంటే అనువంశికత మాత్రమే ఎక్కువ పాత్ర వహిస్తుందని జెమినీ జంటలపై ప్రయోగాలు జరిపి తెలిపిన మనోవిజ్ఞాని ఎవరు? గాల్టన్. మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లలు ఎరిక్సన్ తెలిపిన ఏ సాంఘిక ఘర్షణను ఎదుర్కొంటారు? చొరవ, అపరాధ భావము. థార్న్డైక్ ప్రతిపాదించిన యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో సాధన లేదా పునరావృతం చేయడం వల్ల అభ్యసన బలం పెరుగుతుంది అని తెలిపే నియమం ఏది? అభ్యసన లేదా సాధన నియమము. ఒక అర్ధరహిత పదాల జాబితాను విన్నీ 20 ప్రయత్నాల్లో నేర్చుకుంది. వారం తర్వాత తిరిగి నేర్చుకోవడానికి ఆమెకు 13 ప్రయత్నాలు పడితే ఆమె పొదుపు గణన ఎంత? 35%. జ్ఞాపకశక్తి మరియు విస్మృతిపై విస్తృతమైన ప్రయోగాలు జరిపి ఆన్ మెమరీ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన మనోవైజ్ఞానికుడు ఎవరు? ఎబ్బింగ్హౌస్. ప్రత్యక్ష వ్యవస్థాపన నియమాల్లో ప్రాముఖ్యత గల ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదటగా వివరించిన మనోవైజ్ఞానికుడు ఎవరు? రూబిన్. భాషా నైపుణ్యాలలో అన్నిటికంటే ఎక్కువ సాధన మరియు క్లిష్టతతో కూడుకున్న అత్యున్నత నైపుణ్యం ఏది? లేఖనము. పఠనంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అభ్యసన వైకల్యం గలవారిని ఏమని పిలుస్తారు? డిస్లెక్సియా. మంత్రణ ప్రక్రియలో సహాయార్థికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే సహాయార్థి కేంద్రిత మంత్రణము అని దేనికి పేరు? అనిర్దేశక మంత్రణము. సమూహంలోని సభ్యుల అభిప్రాయాలకు పూర్తి విలువ మరియు గౌరవం ఇచ్చే నాయకత్వ శైలి ఏది? సహభాగి లేదా ప్రజాస్వామ్య నాయకత్వం. పాఠశాలలో విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను మరియు లోపాలను గుర్తించి నిరంతరం మెరుగుపరచడానికి చేసే మూల్యాంకనం ఏది?
రూపణ మూల్యాంకనం. పిల్లల పెంపక శైలిలో తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇస్తూనే సరైన మార్గదర్శకత్వం చేసే శైలి ఏది? సాధికార తత్వ శైలి. వైగోట్స్కీ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ పరిధిలోకి రానిది ఏది? పోల్చడం. మూర్తిమత్వ వర్గీకరణ సిద్ధాంతాలలో క్రింది వారిలో రూప సిద్ధాంతవేత్తగా గుర్తింపు పొందినది ఎవరు? హిపోక్రటీస్. ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం సాంఘిక ఘర్షణ ఎదుర్కొనే సుమారు వయసు ఎంత? 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వయసు మధ్య. బందూరా ప్రతిపాదించిన అనుకరణ ద్వారా అభ్యసనంలో గల సోపానాల సరైన క్రమం ఏది? అవధానము, ధారణ, పునరుత్పాదన, పునర్బలనము. గతంలో ఎప్పుడూ చూడని కొత్త ప్రదేశాన్ని చూసినప్పుడు దీన్ని గతంలో చూసినట్లుగా భ్రమపడే డెజావు అనేది ఏ భాషా పదము? ఫ్రెంచ్. ఆల్బర్ట్ బందూరా జరిపిన ప్రసిద్ధ బోబోడాల్ ప్రయోగం ఏ అభ్యసన సిద్ధాంతానికి నిరూపణగా నిలిచింది? సాంఘిక లేదా పరిశీలన అభ్యసన సిద్ధాంతం. మనోవిజ్ఞాన శాస్త్రంలో అభ్యసన వైకల్యము అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? కిర్క్.